ఉమ్, నా ప్రశ్న అందరికీ గుర్తుంది కదండి. మొదటి ప్రశ్న ఏంటి? ఎందుకు నేను రోజు వాక్యాన్ని చదువుతూ వస్తున్నాను? ఎవరైనా సమాధానం చెప్పండి, ఏదైనా పర్లేదు. ఎందుకోసమని నేను దేవుని వాక్యాన్ని రోజు ధ్యానించుకుంటూ రావాలి? కొన్ని రెండవ ప్రశ్న ఎవరైనా సమాధానం చెప్పారు, ఎందుకు నేను అనేక మంది చెప్తున్న పరిచర్యలో లేదా అనేక మంది బోధిస్తున్న వాక్యాన్ని నేను ఎందుకోసం వినాలి? ఈ ప్రశ్న మనకి రోజు గైడెన్స్ ఇస్తూ పరిశుద్ధతలో మనల్ని నడిపిస్తుంది దేవుని వాక్యం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మూడవది, దేనికోసమని నేను దేవుణ్ణి ఆరాధిస్తుంది. అయితే అనేక ప్రశ్నలు అనేక మందికి రావచ్చండి, లేదా అనేకులు వచ్చి మిమ్మల్ని ఈ ప్రశ్నలన్నీ అడుగుతూ ఉండొచ్చు. ఎందుకోసం అని చేస్తున్నాం, దేనికోసం అని చేస్తున్నాం. మనం మర్చిపోకూడని విషయం ఏమిటి అంటే, ఏది మనం ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోవాలి అంటే, ఈ లోకము నాకు శాశ్వతమైన లోకము కాదు. ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు. మన శాశ్వతమైన లోకం ఏంటి? మన జీవం ఎక్కడ ఉంటుంది? నిత్య జీవం అనేది పరలోకంలో ఉంటుంది. సో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వచ్చి మిమ్మల్ని ఎందుకు రోజు ఇది చేస్తారు, ఎందుకు రోజు ఎప్పుడు ఆరాధిస్తుంటారు అంటే, నా దేవుడు నిజమైన దేవుడు, నా లోకం ఇది కాదు, నన్ను తండ్రితో పాటు ఆయన పరలోకంలో ఉంచిన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. సో నా లోకం ఈ లోకం కాదు. నిత్య జీవము కొరకై మనము అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని వాక్యాన్ని వింటూ, దానికి అనుగుణంగా నడుచుకుంటూ అలాగనే దేవుడిని స్తుతిస్తూ గడపాలి. అయితే ఈ విషయమై మనం ఈరోజు నేర్చుకొని పోయేది ఏమిటి అంటే, ఈ తాత్కాలిక ప్రపంచం అంటే ఈ టెంపరరీ వరల్డ్ మనము దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి అంటే, దేవుని బాగా సేవించాలి అంటే, మన నిరీక్షణ అంటే నేను దేని గురించి ఆశ్రితంగా వెయిట్ చేస్తున్నాను, నా హోప్ దేంట్లో ఉంది, నా నిరీక్షణ దేంట్లో ఉంది అంటే అది క్రీస్తు. మరి ముఖ్యంగా చెప్పాలంటే అది క్రీస్తులోనే కాదండి, పునరుద్ధానుడైన క్రీస్తులో మన నిరీక్షణ ఉండాలి. అయితే చాలా మంది అనుకుంటారు, ఏంటివి యేసు ప్రభు వారు చనిపోయారంట కదా, చనిపోయారంట. లేదు, ఆయన చనిపోయినా కూడా మళ్ళీ తిరిగి లేచాడు, పునరుద్ధానుడై ఉన్నాడు. అయితే ఒకవేళ ఆయన తిరిగి లేకపోయింటే ఎవరైనా నమ్మేవాళ్ళండి? అక్కడ చూసిన జనం కూడా ప్రశ్నించే వాళ్ళు, లేదు ఇంకా ఈయన లేడు, ఈయన చనిపోయాడు, ఇంకా మన పనులు మనం చూసుకున్నాం అనుకునే వాళ్ళేమో. కానీ దేవుడు ఆయన చనిపోయినా కూడా మూడవ రోజు ఆయన తిరిగి లేచి లోకానికి చాటు చెప్పింది ఏమిటి అంటే, ఆయనే నిజమైన దేవుడు. ఆయన ఆ రకంగా పునరుద్ధానుడై ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనము నమ్మి తీరాలి, ఆయన నిజమైన దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ఈ విషయమై అంటే ఇప్పుడు అంటే మన చేతిలో బైబిల్ ఉందండి, మనకి దేవుని వాక్యం దగ్గరలోనే ఉంది. మరి కొన్ని రోజులు పోతే ఏమవుతుందో మనకు తెలియదు, కానీ ఇప్పుడు నా చేతిలో బైబిల్ ఉంది. ఇప్పుడు నేను దేవుని వాక్యం వినడానికి దేవుడు నాకు భాగ్యాన్ని అనుగ్రహించినాడు. అయితే మనము ఒక 1500 సంవత్సరాల క్రితం వరకు వెళ్తే, లేదా క్రీస్తు పూర్వం వరకు వెళ్తే, ఎప్పుడైతే యేసు ప్రభు వారు సిలువ వేయబడి ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ పునరుద్ధరణ తర్వాత ఆయన శిష్యులు పరిచర్య చేయడం మొదలుపెట్టారు. అందులో మనకి బాగా తెలిసిన పేరు ఎవరు అంటే, ముఖ్యంగా శిష్యులు కూడా అపోస్తలుడైన పౌలు. అయితే ఈరోజు మనము అపోస్తలుడైన పౌలు ఒక ప్రదేశానికి ఆయన రాసిన పత్రికను ధ్యానించు. అయితే ఆయన పత్రిక ఎవరికి రాశాడు, ఎందుకొరకు రాశాడు అనేది మనం గమనిస్తే, ఆయన అపోస్తలుడైన పౌలు ఒక ప్రదేశానికి వెళ్ళి ఉన్నాడు, తెస్సలోనికా అనే ప్రదేశం. అక్కడ ఎవరుంటారంటే తెస్సలోనికయులు ఉంటారు, వాళ్ళని తెస్సలోనికయులు అంటారు. అయితే వారికి ఆయన పత్రిక రాశాడు, ఒక ఉత్తరం రాశాడు. ఏం రాశాడు, ఏమని చెప్తున్నాడు, అసలు ఈ ఉత్తరం ఎందుకోసం రాశాడు అనేది మనం ధ్యానించుకున్నాం. ఇవాళ బైబిల్ చదవగలరండి ఎవరు? నేను వాక్యం చెప్పాను. తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ఈరోజు మనం ధ్యానించుకున్నాం. ఎవరైనా చదవగలరండి?
అయిన దేవుని యందు ఉమ్, ప్రభు అయిన యేసుక్రీస్తు నందున ఉమ్, నా తెస్సలోనికయులకు సంఘమునకు పౌలు ఉమ్, సిల్వనును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. శుభమని చెప్పి రాయినది. కృపయు సమాధానం మీకు కలుగునుగా. ఉమ్. విశ్వాసంతో కూడిన ఈ పనిని ఈ 2వ వచనం నుంచి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చూడండి. విశ్వాసంతో కూడిన విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మనక జ్ఞాపకం చేసుకోవచ్చు. మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు. మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. అయితే ఇక్కడ వరకు అర్థమండి. మనం 3 వచనాలు చదువుకున్నాము. అయితే ఈ 3 వచనాలు తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకొని ఉన్నాము. అయితే నాకు మీరు చెప్పవలసింది ఏంటి అంటే, అపోస్తలుడైన పౌలు ఈ పత్రికలో ఈ 3 వచనాలలో ఆయన వీళ్ళకి సంతోషకరమైన విషయాల గురించి రాసి ఉన్నాడా, లేదా బాధపడుతూ ఏమన్నా మెన్షన్ చేస్తున్నాడు? మరొకసారి చదవండి. ఆయన ఈ పత్రికలో ఈ 3 వచనాలలో తెస్సలోనికయుల ప్రజల గురించి సంతోషపడుతూ రాసిన ఉత్తరం అనేది ఈ 3 వచనాలు, లేదా ఏదన్నా బాధపడుతూ రాసిన విషయం? మొదటి 3 వచనాలు కనుక మీరు చదివినట్లయితే మరొకసారి 3వ వచనం చివరిలో ఉంటది, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. మనం దేవునికి ఏ విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామండి? దుఃఖకరమైన విషయాలకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామా, లేదా దేవుడు మనల్ని కాచి కాపాడి మనకి సంతోషకరమైన విషయాలు జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామా? సంతోషకరం. అయితే ఈ పత్రిక మొత్తంలో 2 భాగాలుగా మనం చూడవచ్చు. మొదటిది ఏమిటి అంటే, ఈ ప్రజల గురించి, తెస్సలోనికయుల ప్రజల గురించి అపోస్తలుడైన పౌలు కొన్ని విషయాలు ఆయన సంతోషించి రాసిన విషయాలు. మిగతా భాగం ఏమిటి అంటే, వాళ్ళని హెచ్చరిస్తూ రాసినటువంటి భాగం. ఈ 3 వచనాలలో మనం చూసుకున్నట్లయితే ఆయన కొన్ని విషయాల గురించి సంతోషించి వారితో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అవి ఏ విషయాలు అంటే, 2వ వచనం మొదట్లో ఉంది, విశ్వాసముతో కూడిన మీ పని. అంటే తెస్సలోనికయుల ప్రజలు ఏవైతే పనులు చేస్తున్నారో అవి ఏ రకంగా చేస్తున్నారండి అంటే, విశ్వాసముతో కూడిన పనులు, విశ్వాసముతో కూడిన పనులు. ఇక్కడ నాకు వచ్చిన ఒక చిన్న డౌట్ ఏంటి అంటే, మనకంటే ఇప్పుడు దేవుడి వాక్యం పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది, మనకి ఇవన్నీ తెలుసు. అంటే నిజం ఏంటి, అబద్ధం ఏంటి, ఏది పరిశుద్ధం, ఏది పరిశుద్ధమైనది కాదు, ఇవన్నీ విషయాలు మనకు తెలుసు. ఏ పనులలో అండ్ విశ్వాసం అంటే ఏమిటనేది కూడా మనకు తెలుసు. కానీ ఆ సమయంలో తెస్సలోనికయుల దగ్గర మరి ఈ పరిశుద్ధ గ్రంథం ఉండేదా? ఈ పరిశుద్ధ గ్రంథం ఉండేది. ఓల్డ్ టెస్టిమెంట్ లా అంటే పాత నిబంధన ఏదైనా ఉండొచ్చు, కానీ కొత్త నిబంధన అనేది వాళ్ళ దగ్గర ఉండేది లేదు, వాళ్ళ దగ్గర లేదు. అయినా కూడా వాళ్ళు అపోస్తలుడైన పౌలు గారు చేసిన బోధను బట్టి వాళ్ళు ఆ ప్రదేశం అంతా, ఆ ప్రజలందరూ మారు మనస్సు పొంది విశ్వాసముతో వాళ్ళ పనులు కొనసాగించారు. మరొకసారి చెప్తున్నాను, మన చేతిలో ఇప్పుడు బైబిల్ ఉంది, మన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది, వాళ్ళ దగ్గర అవేమీ లేదు. అయినను కూడా వాళ్ళు ఒక్కసారి విన్న మాటను నిజమైన దేవుడు క్రీస్తే అని నమ్మి వాళ్ళ విశ్వాసంతో వాళ్ళ పనులను చేసుకుంటూ ఉన్నారు. అయితే మరి నా దగ్గర బైబిల్ ఉంది, నేను ప్రతిరోజు దీన్ని ధ్యానించుకుంటున్నాను, ప్రతిరోజు వాక్యం వింటున్నాను. ఎన్ని పనులలో నేను విశ్వాసముతో వాటిని చేస్తున్నాను? అబ్రహాం అందరికీ తెలుసు కదండి, ఆయనకు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. ఏమని వాగ్దానం ఇచ్చినాడు అబ్రహామునకు? సమస్త జనులందరికీ, సమస్త దేశములన్నిటికీ. ఇటువంటి వాగ్దానం మరి ఇచ్చినప్పుడు ఆయన మరొక ప్రశ్న అడగలేదండి. అబ్రహాం గారు యెహోవా దేవుని తిరిగి మరొక ప్రశ్న అడగలేదు. ఆయన విశ్వాసముతో, విధేయతతో ఆయన ముందుకు కొనసాగి ఉన్నాడు. ఈ ప్రదేశం నీది కాదు, నీ ప్రదేశం వేరే, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు అన్నప్పుడు ఆయన మాట్లాడకుండా విశ్వాసముతో దేవుడి మీద నమ్మకంతో ఆయన వెళ్ళిపోయాడు. నోవాహు గారు, దేవుడు నేను ఈ ప్రదేశం మొత్తాన్ని నాశనం చేస్తాను, నీవు ఒక ఓడగట్టు అన్నప్పుడు ఒక మాట అడగలేదు తిరిగి, ఇది నిజమైన ప్రభావ, నిజంగా నువ్వు చేస్తావా? లేదు.
ఒక మాట అడగకుండా విశ్వాసంతో దేవుడు చెప్పినాడంటే ఇది ఖచ్చితంగా జరుగుతుందన్న నమ్మకంతో ఆయన ఓడను నిర్మించి అది మనం చూసి ఉన్నాము. అది మనం పరిశుద్ధ గ్రంథంలో చూసి ఉన్నాము. అయితే మరి విశ్వాసంతో కూడిన పనుల విషయమై మరి అపోస్తలుడైన పౌలు సంతోషించి ఉన్నాడు. రెండవది, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. ప్రేమతో కూడిన ప్రయాసం, ఇది చాలా 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 ప్రాముఖ్యమైందండి. ఈ మధ్య అంటే మనం చూసుకున్నట్లయితే 10 ఆజ్ఞలలో కూడా శ్రేష్టమైన ఆజ్ఞ లేదా అన్నిటినీ కూడా కలిపి ఒక్క ఆజ్ఞగా యేసు ప్రభు వారు మనకి చెప్పి ఉన్నారు. ఏ వాక్యం అంటే ఏం ఆజ్ఞ? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. అయితే ఇక్కడ ప్రేమతో కూడిన మీ ప్రయాస అంటే ఏమిటి అంటే, ఇప్పుడు ఒకవేళ మీ పక్కన వాళ్ళే కానీ మీ ఇంటి పక్కన వాళ్ళే కానీ ఎవరైనా అవసరతలో ఉన్నప్పుడు నేను లేదా మీరు కానీ ప్రేమతో వాళ్ళకి సహాయం చేస్తున్నామా? నా ఇంట్లో తల్లిదండ్రులు నాకు కొన్ని పనులు చెప్తారు. ఇక్కడికి వెళ్ళేసిరా, షాప్కి వెళ్ళేసిరా, తీసుకుంటారా, ఇది తీసుకుంటారా, మార్కెట్కి వెళ్ళేసిరా, ఈ చిన్న పని చేయన్నప్పుడు అది నేను ఒక బాధ్యతగా చేస్తున్నానా, లేదా బలవంతంతో చేస్తున్నానా, లేదా ప్రేమతో చేస్తున్నా? ఏమన్నా పనులు చెప్పినప్పుడు అండి, లేదా ఏమన్నా పనులు చేయవలసినప్పుడు మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏమిటి, జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే అది నేను ప్రేమతో చేస్తున్నానా లేదా? నీ పనులలో కూడా, నీ వృత్తి విషయాలలో కూడా నీకు అనేకులు, నీకు కొలీగ్స్ ఉంటారు, వాళ్ళు కూడా కొన్ని సహాయాలు అడుగుతారు మనల్ని. కానీ నేను ఏదో జలసి పెట్టేసుకొని, ఈర్ష్య పెట్టేసుకొని, లేదు వీళ్ళు చెప్పేస్తే వీడే ఎదిగిపోతాడు అన్న ఆలోచనలు ఎప్పుడే కానీ రానివ్వకండి. దేవుడు నీకు ఆ జ్ఞానం ఇచ్చి ఉన్నాడు, దేవుడు నీకు ఆ శక్తి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన ప్రేమను మనకు చూపించి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమను మనం కూడా ఇతరులకు చూపించాలి. హల్లెలూయా. మూడవదిగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. నిరీక్షణతో కూడిన మీ ఓర్పు అంటే, ఇప్పుడు మనము అసలు ఈ ఉత్తరం ఎందుకు రాస్తున్నాడు అనేది మొదటగా చూద్దాము. ఆయన సంతోషపడుతూ కొన్ని విషయాలు రాస్తున్నాడు. అసలు ఎందుకు రాయవలసింది వచ్చింది ఈ ఉత్తరము, ఈ పత్రిక అంటే మనం చూస్తాము. నేను రెఫరెన్స్ చెప్తాను, మీరు చదవండి. అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 5 నుంచి 8 వచనం. అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా ప్రయత్నం చేసి కొందరు సహోదరులను ఆ పట్టణ పధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి ఈ భూలోకం తలకిందులు చేసిన వీరి ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నారు. వీరందరూ యేసువను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధంగా నడుచుకుని వారు అని కీర్తన చేసి ఇక్కడ వరకు అవుతుందండి. అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అంటే, అపోస్తలుడైన పౌలు గారు మొదటగా ఈ ప్రదేశానికి వెళ్ళినప్పుడు, ఏ ప్రదేశం అంటే తెస్సలోనిక ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ పరిచర్య చేయడం మొదలు పెట్టాడు. ఆయన పరిచర్య చేసిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరూ యేసు ప్రభు వారే నిజమైన క్రీస్తు అని చెప్పి విశ్వసించి ఆయన వాళ్ళందరూ కలిసి ఆయన చెప్పే మాటలన్నీ వింటూ వస్తున్నారు, ఆ బోధంతా వింటూ వస్తున్నారు. అయితే ఇక్కడ జరుగుతున్న సమయంలో యూదులు కొందరు మత్సరపడి, అక్కడ ఉన్న ప్రజలు, వేరే ప్రజలు ఎవరైతే యేసు ప్రభు వారిని నమ్మలేదో వాళ్ళందరూ భయపడిపోయి, అరే వీళ్ళు ఎవరి గురించి చెప్తున్నారు, వేరే ఎవరు రాజు గురించి చెప్తున్నారు, మనకు ఆల్రెడీ రాజు ఉన్నాడు కదా, వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నారని చెప్పి మీరు ఒకటి గమనిస్తే అక్కడ పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని, మరి ఒకసారి చదువుతాను పదం.
పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని. ఎవరిని వెంట పెట్టుకొని పోయినారండి? పని పాటలు లేని వాళ్ళు. అయితే ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏమిటి అంటే, నేను యేసు ప్రభు వారి కోసం నిరీక్షణతో వేచి ఉన్నాను, కానీ బయట ఎక్కడ ప్రపంచంలో చూసినా కూడా మరి ఈ హింస అనేది ఎక్కువైపోయింది. పరిచర్యకు హింస ఎక్కువైపోయింది. ఎందుకు అయిపోతుంది? ఎవరు చేస్తున్నారంటే ఇది ఇప్పుడు జరిగేది కాదండి. మన పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, ఇంతకు ముందు కూడా పని పాటలు లేని తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని ఈ పనులన్నీ చేశారు. దీన్ని బట్టి మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, నువ్వు ఖాళీగా ఉన్నావు అంటే అది సాతానుకు త్రోవడం వేస్తుంది. నువ్వు ఖాళీగా ఏ పని చేయకుండా ఊరికే కూర్చున్నావు అంటే సాతాను నిన్ను వచ్చి ఎత్తుకొని పోయి వాడి పనులకు వాడు. జాగ్రత్తగా ఉండాలి. సో ఇది జరిగిన తర్వాత, మరి ఇక్కడ హింస జరిగిన తర్వాత వీళ్ళందరూ కలిసి అపోస్తలుడైన పౌలును పంపించేస్తారు. ఏమైనా చేస్తారేమో వాడిని భయపడి ఆయన పంపించేస్తారు. మరి ఆయన తిరిగి వెళ్ళిపోతాడు. ఆయన కొరింథీ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత పౌలు గారు అక్కడ అప్పుడు ఆయనకి జ్ఞాపకం వస్తుంది, అరే నేను తెస్సలోనిక ప్రదేశానికి వెళ్ళి ఉన్నాను కదా, అక్కడ ప్రజలకు బోధ చెప్పి ఉన్నాను, మరి వాళ్ళు అప్పుడైతే మారినారు, అప్పుడైతే వాళ్ళందరూ బాగా ఉన్నారు, మరి ఇప్పుడు నేను వచ్చేసాను, మరి వాళ్ళు ఎలా ఉన్నారు ఏమిటి అనేది తెలియక ఆయన తిమోతి గారిని పంపిస్తారు. అక్కడ పంపించి నువ్వు వెళ్ళి చూసిరా అక్కడ ఎలా ఉన్నారు ప్రజలు అని. తిమోతి గారు చూసి అక్కడ కొన్ని విషయాలను ఆయన అబ్జర్వ్ చేసి ఆయన తిరిగి పౌలు గారి దగ్గరకు వస్తారు. అప్పుడు పౌలు గారి పత్రిక రాశారు. తిమోతి వచ్చేసి ఇక్కడ తెస్సలోనిక ప్రదేశంలో ఉండి అక్కడ ప్రజలను గమనించి కొన్ని పాయింట్లు నోట్ చేసుకుని ఆయన తిరిగి వెళ్ళి పౌలు గారితో చెప్పి ఉన్నారు. అప్పుడు పౌలు గారు ఈ పత్రికను ఆ ప్రజల కొరకు రాసి ఉన్నారు. అయితే సంతోషకరమైన విషయాలను చూసాం మనము. ఇప్పుడు 4వ వచనం 6వ వచనం నుంచి మనం చూద్దాము. ఇక్కడ 4 ముఖ్యమైన విషయాలు పౌలు గారు రాస్తున్నారు. అది కేవలం తెస్సలోనికీయులకు మాత్రమే కాదండి, ఈ సంఘానికి రాస్తున్నారు, మన సంఘానికి రాస్తున్నారు, ఇప్పుడున్న సంఘాలకు రాస్తున్నారు. 6వ వచనం నుంచి చదువుతున్నాను. పరిశుద్ధాత్మ వలన ఒక్క నిమిషం, ఇక్కడ 6వ వచనంలో ఇప్పుడు మనం చూసుకుంటే, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి. గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి. ఇక్కడ గొప్ప ఉపద్రవం అంటే ఏంటంటే కష్టాలు, హింస. అక్కడ ఆ ప్రజలకు వచ్చిన హింసనే వీళ్ళు ఇక్కడ గొప్ప ఉపద్రవంగా రాసి ఉన్నారు. ఆ సమయంలో కూడా వాళ్ళు ఏం చేశారంట? వాక్యమును అంగీకరించినారు. ఈరోజు ఎంతమంది హింసని కళ్ళ ముందర కనబడితే నువ్వు వాక్యాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావు? ఎవరైనా వచ్చి, ఏ బాబు ఎందుకు చదువుతున్నావు, నువ్వు బైబిల్ ఇక్కడ చదవకూడదు అంటే అది కష్టమే, అది ఉపద్రవమేనా? కానీ నేను అప్పుడు కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నానా లేదా? అక్కడ ఆ కాలంలో ఆ ప్రజలను వాళ్ళని చంపివేసే వాళ్ళు కూడా. మరి ఈ కాలంలో కేవలం ఇది మాత్రం, నువ్వు హింస అంటే ఎవరో వచ్చి నిన్ను కొట్టడం అనేది పక్కన పెట్టేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బైబిల్ చదువుకున్నామని చెప్పి బైబిల్ తెలుస్తుంది, ఆ సమయంలోనే నీకు వేరే పనులన్నీ గుర్తొస్తాయి. ఆ సమయంలోనే, అరే నేను పొద్దున ఇది మార్కెట్ పోదాం అనుకున్నా కదా, ఇంకా పోలేదు, లేదా నా బాస్ ఈ పని చెప్పాడు కదా, నేను ఇది పంపించాలి కదా, ఇది చేయలేదు, నేను ఇంకా బైబిల్ తెలిసినప్పుడు మాత్రమే ఇవన్నీ గుర్తొస్తాయి మనకి. ఇటువంటి ఉపద్రవాలు, ఇటువంటి చిన్న చిన్న ఉపద్రవాలను కూడా మనము దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నామా? అయితే ఇప్పుడు ఒక ప్రశ్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి నా మెడ మీద కత్తి పెట్టి నువ్వు ఇంకా వాక్యం చదువుతావా, నువ్వు ఆపేయాలి అని అడిగితే, నేను వాక్యాన్ని మొదలను, నేను ఆ వాక్యాన్ని అంగీకరిస్తాను అని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానా లేదా? ఇది మనల్ని మనం ప్రశ్నించుకుందాం. గొప్ప ఉపద్రవమందు కూడా వీళ్ళు దేవుని వాక్యాన్ని అంగీకరించినారు. ఇది మనం మొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఏమిటంటే అది హింసా సమయంలో కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. గుర్తుపెట్టుకోండి, మొదటిది హింసా సమయంలో కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. రెండవది అదే వచనం మనం కంటిన్యూ చేద్దామండి. వాక్యమును అంగీకరించిన తర్వాత మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైంది. ఇది రెండవ విషయం. ఏమిటి అంటే ప్రభువును పోలి
నడుచుకున్నారు. ఈరోజు సంఘముగా మనం రోజు అంటే అనుదిన ప్రార్థనలు ఉంటాయి, మనకి వీక్లీ ప్రేయర్స్ ఉంటాయి, లేదా ఆదివారం ప్రతి ఆదివారం సంఘానికి వస్తాను, దేవుని వాక్యం వింటాను. కానీ ప్రభువును పోలి నేను నడుచుకుంటున్నానా అనేది రెండవ విషయం మనం గమనించుకోవాలి. ఇది కేవలం తెస్సలోనికీయులకే కాదండి, మనకు అడుగుతున్నారు ఈ విషయము. హింసలను దేవుని వాక్యాన్ని స్వీకరిస్తున్నావు, ఓకే, వెరీ గుడ్, మంచి విషయం. మరి ఆయనను పోలి నీవు నడుచుకుంటున్నావా అని. ఆయన పోలి నడుచుకోవడం అంటే ఏమిటంటే ఆయన ఇతరుల పట్ల చూపించిన ప్రేమను మనం కూడా ఇతరుల పట్ల చూపించడం, ఆయన ఇతరులకి ఏ రకంగా అయితే సహాయంగా ఉన్నారో మనం కూడా అదే సహాయంగా ఉండడం, ఆయన ఇతరులని ఏ రకంగా ఆయన చూసి ఉన్నాడు, ఆయన హెచ్చించి ఉన్నాడు, ఆయన ఘనపరిచి ఉన్నాడు, ఆయన వారిని మెచ్చుకొని ఉన్నాడు, ఆయన వారి కొరకై త్యాగం చేసి ఉన్నాడు, అటువంటి గుణ లక్షణాలన్నీ కూడా మరి మనం చూపించగలుగుతున్నామా? ఆయనను పోలి మనం నడుచుకుంటున్నామా? ఆయన అంత పరిశుద్ధంగా జీవించినాడు, దాంట్లో 1% అయినా కూడా నేను పరిశుద్ధంగా జీవించగలనా? ఆయనను పోలి నడుచుకోవడము మనం రెండవదిగా గమనించుకున్నాం. మూడవ వచనం కంటిన్యూ. కాబట్టి ఉమ్, 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 ఉమ్. దేవుని మీ విశ్వాసము ఎల్లడానికి కనుక ఆ, మేమేమీ చెప్పవలసిన అసత్యము లేదు. ఇక్కడ ఆగండి. అయితే 4 విషయాలు మనం నేర్చుకున్నామని చెప్పినాం. దాంట్లో మొదటి విషయం ఏమిటండి? హింసా సమయంలో కూడా దేవుని వాక్యాన్ని స్వీకరించాలి. రెండవ విషయము ప్రభువును పోలి నడుచుకోవాలి. మూడవ విషయం ఏమిటి అంటే 7వ వచనంలో రాస్తుంది, విశ్వాసులందరికీ మాదిరి అయింది. విశ్వాసులందరికీ మాదిరి అయింది అంటే ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. తెస్సలోనికీయులు ఏ రకంగా ఆదర్శంగా నిలిచారు అనేది మనం గమనించినట్లయితే ఇదే అధ్యాయం, ఇదే పత్రికలో మరి రాస్తారండి. మొదటి అధ్యాయము 9-10 వచనంలో ఒకసారి చూడండి. ఇది అందరూ చాలా జాగ్రత్తగా వినాలి. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. హల్లెలూయా. ఈ విషయంలో ఇక్కడ ఏం గమనించవచ్చు అంటే మనము మూడవదిగా వాళ్ళు ఏ రకంగా ఆదర్శంగా నిలిచారు, మాదిరికరమైతిరి అంటున్నాడు ఆయన పౌలు గారు. ఏ రకంగా ఆదర్శంగా నిలిచారంటే మొదటగా విగ్రహములను విడిచిపెట్టి. ఇక్కడ విగ్రహములు అంటే మనం నిజంగా చూసే విగ్రహాలే కాదండి, నీ జీవితంలో ఏదైతే దేవుణ్ణి మించి నిన్ను అట్రాక్ట్ చేస్తుందో, నిన్ను ఏదైతే ఆకర్షిస్తుందో దేవుణ్ణి మించి, ఆ ప్రతిది కూడా విగ్రహమే. మనకి నువ్వు ఫోన్ ఎక్కువ చూస్తున్నావా దేవుని వాక్యం కంటే, అది నీ విగ్రహం. నువ్వు దేవుని వాక్యం చదవకుండా నువ్వు బయట ఎక్కువ తిరుగుతున్నావా, బయట పనులలో ఎక్కువ ఉంటున్నావా, బయట ఫ్రెండ్స్తో ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నావా, అది కూడా నీ విగ్రహం. సో విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడకును దేవునికి దాసులగుటకును. వాళ్ళు ఇంకొకటి ఏం చేశారంటే దేవుని వైపుకు తిరిగినారు. అయితే మనలో చాలా మంది ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అండి, అన్న నేను యేసు ప్రభు వారి గురించి విన్నానన్నా, చాలా నచ్చింది నాకు ఆయన చేసిన కార్యములు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టినాడని నేను నమ్మినానన్నా, నేను యేసు ప్రభు వారిని విశ్వసిస్తాను, అయినన్నా నేను కూడా బాప్తిజం తీసుకుంటానని. మంచిది, నువ్వు విశ్వసిస్తున్నావు, నీ విశ్వాసాన్ని నువ్వు ఇతరులకు చెప్తున్నావు, బాప్తిజం తీసుకుంటాడు. కానీ వాడు ఏమనుకుంటాడంటే, ఓకే నేను ఇప్పుడు దేవుని స్వీకరించినాను, ఇంకా నేను పాపములన్నీ బంద్ చేసినాను, చాలు, ఇంతే నా జీవితం. నీ జీవితం ఒక విశ్వాసిగా కేవలం పాపములను విడిచిపెట్టడం మాత్రమే కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే, అన్న నేను ఇంతకుముందు చాలా దుర్భాషలాడుతున్నాను, చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంటే ఇప్పుడు అవే మాట్లాడచ్చు. సరే మంచిది,
అన్న నేను ఇంతకుముందు చాలా అబద్ధాలు చెప్తున్నానన్నా, ఇప్పుడు ఏం చెప్పట్లేదు. ఇంతకుముందు చాలా మందిని మోసం చేస్తుంటానా, ఇప్పుడు ఏం చేయట్లేదన్నా. సరే, నువ్వు గమనించవలసిన విషయం ఏమిటి అంటే, నువ్వు ఏవైతే ఇంతకుముందు పాపాలు చేస్తున్నావో అవి కేవలం ఆపినావు అంతే. ఇక్కడ వీళ్ళు విగ్రహాలను విడిచిపెట్టినారు. నువ్వు ఎలాగైతే నువ్వు ఈ పాపాలను విడిచిపెట్టినా అని చెప్తున్నావో, వాళ్ళు కూడా విగ్రహాలను విడిచిపెట్టినారు. కానీ ఇక్కడితో ఆగిపోలేదు. వాళ్ళు ఎవరి వైపు తిరిగినారండి? 10వ వచనంలో రాసింది, ఎవరి వైపు తిరిగినారు? దేవుని వైపు తిరిగినారు. మనము కూడా కేవలం పాపాలను విడిచిపెట్టినంత మాత్రాన నేను విశ్వాసం అయిపోను. కేవలం పాపాలని అంటే నేను అబద్ధం ఆడట్లేదు, ఇవన్నీ బంద్ చేసినంత మాత్రాన నేను విశ్వాసం అయిపోను. నేను చేయవలసిన పని, దాని కంటిన్యూషన్ ఏమిటి అంటే, నేను దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరగాలి. మీరు అనుకుంటున్నారు, లేదా మీకు ఆలోచన వస్తుంటది, ఎందుకు ఇంతమంది ఉంటే ఈ 2-3 మాత్రమే దేవుని వాక్యాన్ని చెప్పగలరు, లేదా ఎందుకు ఈ 2-3 మాత్రమే దేవుని స్తుతించగలరు, ఎందుకు ఈ 2-3 మాత్రమే ఏదైనా ఒక సంఘాన్ని లేదా ఒక గుంపును నడిపించగలరు, ఏ రకంగా వీళ్ళు ఇలా ఉన్నారు, ఎందుకు 100 మంది అలాగే లేరు అంటే, ఆ 100 మందిలో 97 మంది పాపాలను విడిచిపెట్టి ఇలాగే నిల్చున్నారు. మిగతా 3 పాపాలను విడిచిపెట్టి దేవుడి వైపు తిరిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. సో ఈ రోజు నీవు పాపములను విడిచిపెట్టినంత మాత్రాన నీవు విశ్వాసివి కావు. నీవు దేవుని వైపుకి తిరిగినప్పుడే నువ్వు విశ్వాసిగా పరిగణిస్తావు. హల్లెలూయా. సో 3 విషయాలు. మొదటి ఏంటి? హింసలో కూడా దేవుని వాక్యాన్ని స్వీకరించాలి. రెండవది, ప్రభువును పోలి నడుచుకోవాలి. మూడవది, మాదిరికరంగా మనం జీవించాలి, ఇతరులకు ఆదర్శంగా జీవించాలి. నాలుగవది 8వ వచనంలో రాసి నేను చదువుతాను. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. ఏం మ్రోగిందండి? అనేక ప్రదేశాలలో ప్రభువు వాక్యము. నాలుగవదిగా మనం ఏం నేర్చుకోవాలి అంటే, ప్రభు వాక్యమును అనేక ప్రదేశాలలో మనం ఎలాగా దాన్ని మ్రోగించాలి, అనేక ప్రదేశాలకు వెళ్ళి ప్రభు వాక్యమును ఎలా అనేకులతో పంచుకోవాలి అన్న విషయమై 4వ విషయం మనం గమనిస్తాం. ఈ విషయాలన్నిటిని బట్టి అపోస్తలుడైన పౌలు సంతోషించి, వేరే ఎవరెవరో మీ విశ్వాసత గురించి వాళ్ళు ఘనంగా చెప్తున్నారు, నాకు చాలా సంతోషం ఉంది, నేను దేవుడికి కృతజ్ఞత స్తుతించలేదు. 4వదిగా మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభు వాక్యాన్ని అనేక స్థలాలలో మనం కూడా తీసుకొని వెళ్ళాలి. హల్లెలూయా. ఈ 4 విషయాల గురించి ఆయన సంతోషించున్నాడు. ఓకే, ఈ 4 విషయాలు మనం ధ్యానించుకుందాం. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకున్నాం సంఘంగా. ఇప్పుడు మరి అంత బాగానే ఉంది కదా, సంతోషకరంగా ఉత్తగనం రాసి ఉన్నాడు కదా ఆయన పత్రిక. మరి ప్రాబ్లం ఏమిటి అంటే, ఎప్పుడైతే పౌలు గారు అక్కడి నుంచి పంపించి వేయబడ్డారో 1 సంవత్సరంన్నర పాటు ఆయన కొరింథీ ప్రదేశంలో ఉన్నారు. కొరింథీ ప్రదేశంలో ఉన్నప్పుడు సంవత్సరంన్నర మరి ఒక సంఘం అనేది, సంఘ కాపరి లేకుంటే ఎలా అయిపోతుంది అనేది ప్రశ్న. కొంతమందికి భయాలు మొదలైంది. హింస మొదలైనప్పుడు వాళ్ళకి భయాలు మొదలైంది. అయ్యా, మీరేమో పౌలు గారు, మీరేమో మాకేమో పునరుద్ధరణ క్రీస్తున్నాడు, ఆయన వస్తాడు, ఆయన తిరిగి వస్తాడు, ఆయన 2వ రాకడ ఉంది, ఇవన్నీ చెప్పారు. ఇప్పుడేమో ఎవరు రావట్లేదండి, మమ్మల్ని ఏమో హింసిస్తున్నారు అని అనేకమైన ప్రశ్నలు ఇప్పుడు మనకి ఎలాగైతే ఉన్నాయో వాళ్ళకు కూడా అలాగే. అటువంటి ప్రశ్నలు వాళ్ళకు కూడా వచ్చాయి. ఎప్పుడంటే 2వ రాకడ అంటారు, ఇప్పుడు వస్తున్నారు, ఇదిగో ఇప్పుడే వస్తారు, రేపు ఎప్పుడు వస్తారో తెలియదు, ఇలా అన్ని మాట్లాడుతున్నారు. మరి ఎలా? ఆయన నిజంగా 2వ రాకడ ఉందా? ఇలాంటి ప్రశ్నలన్నీ వచ్చాయి. అయితే మీరు రీసెంట్ గా గమనించినట్లయితే, ఒక ఆఫ్రికా ప్రదేశంలో ఒక పుకారు చుట్టుకొని, ఏంటంటే అది సంఘం ఎత్తబడుతుంది అని చెప్పేసి ఒక పుకారును పుట్టించారు. ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒక ప్రదేశానికి వెళ్ళి, అడవి లాంటి ప్రదేశానికి వెళ్ళి ఆకాశం వైపు చూస్తూ వాళ్ళు చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు. సంఘం ఎత్తబడుతుంది, మేము కూడా ఎత్తబడతాం, ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళిపోతారు అని. మీరు నమ్మరు, ఆ ప్రదేశంలో లేకుండా వేరే దేశాలలో ఉండొచ్చు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్, నేను కర్నూలు వాసిని, నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నాను. ఇప్పుడు కర్నూలులో సంఘం ఎత్తబడుతుంది అని చెప్తే నేను ఇక్కడ నుంచి టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాను. నేను కూడా ఉండాలి కదా ఆ సంఘంలో, మరి నేను కూడా ఎత్తబడాలి కదా. సో అలాగా అనేక దేశాలలో ఉన్న వాళ్ళు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని మరి అక్కడికి వెళ్ళి ఉన్నారు. సో కొంతమంది భయపడి ఉన్నారు, మరి సంఘం ఎత్తబడుతుందని కొంతమంది భయపడి. ఇంకొంతమంది ఏమిటి అంటే, ఆ 2వ రాకడ వస్తుంది కదన్నా, మరి దేవుడు చూసుకుంటాడు కదా, మనకి ఏం పర్లేదులేండి, నేను ఇంకా నా పనులన్నీ వదిలేస్తాను, నేను నా జాబ్ రిజైన్ చేస్తాను, నేను ఊరికే కూర్చుంటాడు, దేవుడు చూసుకుంటాడు అండి. సో కొంతమంది భయంతో
కొన్ని కార్యాలు చేశారు. కొంతమంది మరి ఎలా అంటే నెగ్లిజెన్స్తో, అంటే ఏది పట్టనట్టు వాళ్ళు ఉద్యోగాలు వదిలేసి ఆ రెండవ రాకడ వస్తారంటే నేను ఇలాగే కూర్చున్నాను, దేవుడు తీసుకెళ్తాడండి, ఇంకా నా ఉద్యోగం ఏం అవసరం లేదని కూర్చున్నాను. సో ఇలాంటి ప్రశ్నలు వచ్చి తెస్సలోనికైలు కూడా చెల్లాచెదురవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళు అనేక పాపంలోకి మరీ తిరిగి వెళ్ళిపోయారు. కొంతమంది ఆ కొంతమంది గురించి హెచ్చరిస్తూ మరి పౌలు గారు ఈ పత్రికను రాసి ఉన్నారు. మరి వారికి తెలియజేసిన విషయాలు ఏమిటి అంటే 3 విషయాలు నేను త్వరగా చెప్పి ముగిస్తాను. ఈ 3 విషయాలు వాళ్ళకున్నట్లుగానే మనకున్నట్లుగానే దేవుడి నిజంగా తిరిగి వస్తాడన్న ఒక ప్రశ్న, అని మరొకసారి తిరిగి పాపంలోకి పడిపోతానేమో అన్న ఆలోచన. కొంతమంది తిరిగి వెళ్ళిపోయిండొచ్చు కూడా, మరి ఇంకా నాకు అవసరం లేదు దేవుడు చూసుకుంటాడన్న అంటే మూర్ఖత్వం. కొన్ని దేవుడు చూసుకుంటాడులే ఏం కాదని చెప్పేసి ఉన్న జాబ్ని రిజైన్ చేస్తారు. అది విశ్వాసం అనండి, అది కొన్ని విషయాలలో మూర్ఖత్వం అని వచ్చేస్తారనమాట. అంటే కొంతమంది చూసింటారు, ఇప్పుడు అన్నా ఎందుకబ్బా నువ్వు ఇంత బాగా లావ్ అయిపోతున్నావు, కొంచెం మంచిగా జిమ్ వర్కౌట్ చేయి, హెల్దీగా ఉంటావు, నీకు అంత బాగుంటుంది అంటే ఏముందన్నా పరలోకంలో మనకి దేవుడు ఇంకో శరీరం ఇస్తాడు కదా. అది మూర్ఖత్వం. దేవుడు నేను ఈ లోకంలో ఒక పని కోసమై ఆయన ప్రణాళిక కొరకై ఆయన నిన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఉన్నాడు. నీవు మొద్దుగా లేజీగా ఉంటే ఆయన పని చేయలేదు, ఆయన నీకు అప్పగించిన పని నీవు చేయలేదు. సో అంత మూర్ఖంగా కూడా ఉండకూడదు. మరి ఆయన చెప్పిన విషయాలు ఏమిటి అంటే 3 విషయాలు. 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయం 10వ వచనం. కాకుంటే మసోదనియ అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెనని. ఇక్కడ ఆగండి. మొదటి విషయం ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మరి ఎప్పుడైతే జనాలు భయపడి మరి వేరే పాపంలోకి పడిపోవడము లేదా బద్ధకస్తులుగా తయారవడము ఎప్పుడైతే ఆయన గమనించున్నారో, ఆయన మొదటగా చెప్పిన విషయం ఏమిటి అంటే, మీరు ఇవన్నీ భయాలన్నీ పక్కన పెట్టేసి మీరు ప్రేమ ఎంతో మరీ ఎక్కువగా అభివృద్ధి నొందండి. అంటే ఇతరుల పట్ల మీరు ఏ రకంగా అయితే ప్రేమ చూపిస్తారో అది కంటిన్యూ చేయండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఆజ్ఞ దేవుడు మనకిచ్చి ఉన్నది. మీరు ప్రేమలో అధికముగా ఎదగండి అని చెప్పేసి చెప్తాడు. కంటిన్యూ చేయండి. సంఘము నటు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండానట్లు ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో, ఎవరి చేతులతో అండి? మీ చేతులతో పని చేయుట యందు ఆశ కలిగి ఉండండి. దేవుడి రెండవ రాకడ వస్తుంది, అది తప్పదు, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అయితే ఈ గ్యాప్ లో మనం ఏమనుకుంటామంటే లేజీ అయిపోయి పని చేయడం ఆపేస్తాం. సో ఇక్కడ ఆయన ఏం రాస్తున్నాడంటే, మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండండి. మనం చూసి ఉన్నాము, ఒక పని లేని వాడిని ఏం చేస్తారండి? అపోస్తల కార్యంలో ఇందాక చదువుకొని ఉన్నాము. అటువంటి వారందరినీ కూడా ఒక గుంపుగా కూర్చి చెడ్డ పనులకు వాడుకుంటారు. మరి మనము పని లేకుండా ఉండాలా, పని చేస్తూ ఆశ కలిగి ఉండాలి? పని చేస్తూ ఆశ కలిగి ఉండాలి. ఇది ముఖ్యంగా యవనస్తుల గురించే కూడా నేను మాట్లాడుతున్నానండి. మీరు సంఘం చూసుకుంటారులే, సంఘ కాపరి చూసుకుంటారులే, లేదా మా తల్లిదండ్రులు నన్ను చూసుకుంటారులే అని కాదు. నీవు నీ అంతటా నీవు నీ శక్తులతో నీవు ఒక పనిలో నిమగ్నమై ఉండి దేవుని పనిలో నిమగ్నమై, అంతేగాని ఖాళీగా ఉండదు. అపోజిట్ పౌలు గారు వారికి చెప్పింది కూడా ఇదే. అనేకులు ఇంకా ఏముందిలే అని చెప్పేసి వేరే పాపంలో పడిపోయినారు. సో వాళ్ళని హెచ్చరిస్తూ రెండవగా చెప్పినది ఈ విషయం. అయితే దీంట్లోనే మనము 18వ వచనంలో 3వ విషయం చూస్తాం. 18వ వచనం, 4వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరికొకడు ఆదరించుకొనుడి. ఇది 3వ విషయం. మొదటిది ఏమిటండి? ప్రేమలో అధికంగా ఎదగమని చెప్పాడు, అభివృద్ధి చెందమని. రెండవది ఏమిటండి?
మీ చేతులతో మీ పనులు చేసుకున్నటకు ఆశ కలిగి ఉండండి. మూడవది ఏంటంటే ఒకరినొకరు ఆదరించుకోండి. రేపు పొద్దున నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నీకు నిలబడేది నీ పక్కన ఉన్న వ్యక్తులే, నీ క్లోజ్ అయిన వ్యక్తులే. నీ బంధువులు వస్తారో రాదో తెలియదు, కానీ క్రీస్తునందున్న నీ సహోదరులు నీ సంఘము నీ సంఘ కాపరి ఖచ్చితంగా నిలబడతాయి. దేవునికి స్తోత్రం. ఆశిస్తుంది. అందుకే సంఘం అనేది చాలా ముఖ్యమైనదండి. సంఘంలో నీకున్న సహోదరులతో ఉన్న నీ బంధం అనేది అది క్రీస్తునందు నుంచి వచ్చిన బంధం. రేపొద్దున నీకు ఏ కష్టం వచ్చినా కూడా ఆదరించుకోవడానికి ఒకరికొకరు సిద్ధంగా ఉండండి దేవుని వాక్యం సెలవు చేస్తుంది. హల్లెలూయా. మరి ఒకసారి ఈ ముగించే సమయంలో నేను మరొకసారి జ్ఞాపకం చేస్తాను. 4 విషయాలే ఈ అపోస్తలుడైన పౌలు గారు సంతోషించి ఉన్నారు. మొదటిగా హింసను కూడా వాళ్ళు వాక్యాన్ని స్వీకరించి ఉన్నారు. మనం కూడా హింస వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని తృణీకరించకుండా స్వీకరించాలి. రెండవది ఏమిటండి? ప్రభువుని పోలి నడుచుకోవాలి. మూడవదిగా విశ్వాసులందరికీ మాదిరికరంగా ఉండాలి. నాలుగవదిగా ప్రభు వాక్యంలో అనేక ప్రదేశాలను మనం పంచుకోవాలి. అనేక ప్రదేశాలలో తెలియనట్టుగా మనం ఉండాలి. మరి దీని తర్వాత నీకు భయాలు వచ్చినప్పుడు లేదా హింస పెరిగినప్పుడు నీకు ఏదైనా మళ్ళీ పాపంలో పడిపోతున్నానేమో అన్న భయం కలిగినప్పుడు నీవు గుర్తించుకోవాల్సిన 3 విషయాలు ఏమిటి అంటే, నీవు ప్రేమలో అభివృద్ధి చెందడం ఆపకు. రెండవదిగా నీ పని ఖచ్చితంగా ఆశతో చేస్తూ ఉండు. మూడవదిగా ఒకరికొకరు ఆనందం కలిగిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.